తిరుప్పావై పాశురములు 23వ రోజు. ఈరోజు ఆండాళ్ ఒక సింహం తన గుహలోంచి బయలుదేరి ఎట్లా వస్తుంది అనే అద్భుత వర్ణన ఈనాటి పాటలో చేస్తుంది. అందుకే ప్రకృతి గురించి అధ్యయనం చేయాలన్నా తిరుప్పావై చదవాలి. సాహిత్యం తెలియాలంటే తిరుప్పావైలోకి రావాలి. ఉపమానోపమేయాల గురించి తెలియాలంటే తిరుప్పావై చదవాలి. ఇక ఇది అది అనే నియమం లేదు అన్నట్లుగా సవాలు విసురుతుంది తిరుప్పావై. అన్నింటికీ ఇది మూలం. ఇక్కడి నుండే బయటికి వచ్చినవి మాత్రం మనకు సాక్షాత్కరిస్తుంది అని చెప్పవచ్చు. ఈరోజు అమ్మ స్వామి సన్నిధానానికి చేరి స్వామిని మేల్కొల్పే పాశురం. భగవంతుణ్ణి చేరే వరకే శాస్త్రం. ఇక చేరిన తర్వాత ఇక శాస్త్రానికి ప్రాధాన్యం లేదు. లోకంలో మనకు తెలుసు, ఎలాగైతే వివాహం జరిగే వరకే శాస్త్రం, ఇకపై శాస్త్రాలు వర్తించవు. ఇరువురి ప్రేమ విషయంలో అట్లానే భగవంతుణ్ణి చేరే వరకు ఎన్నో నియమాలు ఉంటాయి, ఎన్నో రకాల పరీక్షలు ఉంటాయి. ఇక భగవంతుణ్ణి సన్నిధానానికి చేరాక ఇక భగవంతుడు భక్తుల పట్ల సర్వాత్మనా చెందే ఉంటూ తను వాళ్ళు ఆదేశించినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం రామాయణములో గమనించవచ్చు. రాముడు విభీషణుణ్ణి అనుగ్రహించాల్సి వచ్చింది. మొదట తన అభిప్రాయం చెప్పడం, లక్ష్మణ సుగ్రీవాదులను ఒప్పించటం, తర్వాత సుగ్రీవుణ్ణి పంపి విభీషణుణ్ణి రప్పించటం ఒక పెద్ద ప్రక్రియ సాగింది. లోచనాభ్యాం పిబన్నివ అంటూ ఒక కంటి చూపుతో తను విభీషణునికి రక్షణ ఇవ్వటంలో జరిగిన కాల విలంబనని తెలుపుతూ దగ్గరకు తీసుకున్నాడు. అలాగే మన వాళ్ళంతా స్వామి సన్నిధానానికి చేరగానే స్వామి తన స్వతంత్రాన్ని పక్కకు పెట్టాడు. శరణు అంటూ వచ్చిన విభీషణుడికి రాముడే దాసుడై విభీషణుడు చెప్పినట్లు చేశాడు. విభీషణుడు రాముడిని చేరటానికి శరణాగతే మార్గం అయ్యినందున అదే మార్గం రామునికి చెప్పాడు. సముద్రునికి శరణాగతి చెయ్యటం, ఆ సముద్రుడు అర్హుడా కాడా కూడా చూడలేదు రాముడు. ఇది స్వామి తత్వం. భక్తుల విషయంలో తన స్వతంత్రాన్ని పక్కన పెట్టేస్తాడు. అందుకే మన వాళ్ళు నిన్న స్వామిని ఎట్లా కళ్ళు తెరియాలో ఆదేశించారు. ఈరోజు పాటలో గోదాదేవి స్వామిని లేచి క్రమంగా నడిచి వచ్చి సింహాసనంపై కూర్చొని తమ మొరలని ఆలకించమని ప్రార్థిస్తుంది. కోప్పుడయ శీరయ శింగా నత్తిరుందు, నీకు తగిన అద్భుతమైన సింహాసనం ఉంది. దానిపై కూర్చొని ఉంటే మేం అడిగినవి తప్పక ప్రసాదిస్తావు. దానిపై నీవు కూర్చుంటే యాం వంద కార్యం ఆరాయ్ అందరుల్, మేం ఒక కార్యార్థులమై వచ్చాము. మేం ఏం చేయదలుచుకున్నామో తెలుసుకొని మేం ఎట్లా చేయాలో మాకు తెలుపు. ఈ ప్రక్రియలో భాగంగా గోదాదేవి స్వామిని ఎట్లా లేచి రమ్మని చెబుతుంది అనేది ఒక అద్భుతమైన వర్ణన. గోదాదేవి యొక్క తిరుప్పావై కొన్నింటిని తనతో పాటు సమానంగా తీసుకొని వస్తుంది. అందులో ఒకటి పైపైకి కనిపించే కృష్ణ గోపికల కథ. రెండవది తిరుప్పావై సారాంశమే వేదము కనుక తత్వాన్ని సాక్షాత్కరించుకోవడానికి జరిగే ప్రక్రియ ఏమిటి అనేది చెబుతుంది. ఇక మూడవది మనం భగవంతుణ్ణి చూసే స్థానానికి వెళ్ళేప్పుడు మనల్ని మనం ఎట్లా సిద్ధం చేసుకొని వెళ్ళవలే అనేది తెలుపుతుంది. భగవంతుణ్ణి ఈ ప్రకృతి మండలాల్లో చూడగలిగే స్థానం విగ్రహ రూపంలోనే కదా. అది మన ఇంట్లో ఆరాధన చేసుకునే విగ్రహం అయినా కావచ్చు, లేక ఆలయాల్లో ఉన్న అర్చామూర్తి అయినా కావచ్చు. అప్పుడప్పుడు మన ఆలయాల్లో భగవంతుడు బయటికి వస్తూ ఉండే ఆ పద్ధతి ఏంటి? ఇక నాలుగోది శ్రీకృష్ణుడు తన భవనంలో నుంచి ఎట్లా రావాలి, ఇవన్నీ తెలుపుతూ వస్తుంది ఆండాళ్ తల్లి. ఇక స్వామి ఎలా రావాలో చెబుతూ వానాకాలంలో కొండ గుహల్లో నిద్రించే సింహం తనంతట తాను మేలుకాంచి బయటికి వచ్చే ప్రక్రియ ఎట్లా ఉంటుంది అనేది వర్ణిస్తుంది.
మారి వానాకాలం అనగానే విడిగా ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తుంది, కలిసిన వారికి ఆనందాన్ని ఇస్తుంది, వైరాలని మురిపిస్తుంది. యుద్ధాలు చేసేవారు కూడా వానాకాలంలో ఆపేస్తారు కదా. సుగ్రీవుడు రాజ్య సుఖాలతో హాయిగా ఉంటే రాముడు మాల్యాద్రి పర్వతంపై ఉండి తనకు జరిగిన సీతా విరహాన్ని లక్ష్మణస్వామికి విన్నపించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మనము కూడా ఒక వానాకాలంలోనే ఉన్నాము. మరొక వానాకాలం కోసం ప్రతీక్షిస్తున్నాము. ఏ వానాకాలంలో ఉన్నామంటే రకరకాల దుఃఖాలను సంతతము వర్షించే ఈ భూమిపై ఉన్నాము కదా. బహుదా సంతత దుఃఖ వర్షిణి భవదుర్ధినే అధస్కలితం అంటారు మన యామునాచార్యుల వారు. ఈ సంసారం అనే అరణ్యంలో దారి తప్పి సంచరిస్తున్నాము. అవివేక ఘన అందద్విగ్ముఖే, అవివేకం అనే కారు మబ్బులు జ్ఞానమనే సూర్యుణ్ణి కప్పుకొని దారి తప్పిపోయాము. వివేకం అంటే విడదీసి బ్రతకటం. దేన్ని విడదీసి అంటే ఆత్మను మరియు శరీరాన్ని వేరుగా చూసి బ్రతకడం. ఇలా బ్రతకకపోవడమే అవివేకం. దీనివల్ల నిరంతరం దుఃఖం వర్షిస్తుంది. సూర్యుడు కనిపించడం లేదు. మనలోని అజ్ఞానం మనల్ని ఎప్పటికీ వదిలి ఉండని అచ్యుత భానుణ్ణి కనిపించకుండా చేస్తుంది. మరి ఆ మబ్బుల్ని మన అంతట మనం తొలగించుకోగలమా? లేదు కదా. మరి ఆ సూర్యుడే తనంతట తాను మనకు కనిపించే ప్రయత్నం చేయాలే తప్ప మనం ఆయనని చూడలేము. అందుకే మాం అవలోకయ అచ్యుత అని ప్రార్థిస్తారు. నేను నిన్న చూడలేను, నీవే ఆటంకాలు తొలగించు. అలా ప్రార్థిస్తూ మరొక వాన కావాలని మన పూర్వులు కోరుతున్నారు. అదేమిటంటే త్వదీక్షణ సుధా సింధు విక్షేప పసీకరై కారుణ్యమారుత నీతై శీతలై అభిషించమాం. హే భగవాన్, నీ చూపులే సాగరాలు. అందులో కారుణ్యం అనే గాలులు వీస్తుంటాయి. ఆ గాలుల వల్ల సముద్ర జలాలు గాలిలో తేలుతూ ఒడ్డున ఉండేవారికి సోకి ఎంతట ఆహ్లాదాన్ని ఇస్తాయో, అలాగే నీ చల్లని నేత్రాల ద్వారా నీ దయని కురిపించి ముంచెత్తు. ఈ వానను కోరుకుంటున్నారు. అలాంటి వానాకాలములో మలై మురైంజల్ పర్వతపు గుహల్లో మన్నిక్కిడి దరుంగుం మన్నికగా కాళ్ళు ముడుచుకొని పడుకొని నిదురించి శీరియ శింగం, నిద్రలో కూడా పరాక్రమాన్ని వేడక ఉండే సింహం, శక్తి తేజస్సు ఎప్పటికీ కలిగిన సింహం. సింహం తనంతట తాను లేచి రావాల్సిందే కాలం లేపినప్పుడు. కానీ ఎవ్వరూ దానిని లేపతగరు. ఆండాళ్ తల్లి ఈ సింహం ఎలాగైతే మృగరాజైనట్లుగా సాక్షాత్తు జీవులకు రారాజైన ఆ భగవంతుణ్ణి భావిస్తుంది. సింహం ఎలాగైతే గుహల్లోంచి బయటకు రావడం అనేది మన ఆలయాల్లోంచి ఉత్సవమూర్తి బయటకు రావడమా అన్నట్లుగా చెబుతుంది. శీరియ శింగం, శ్రీతో కూడుకున్న స్వామి. అయితే స్వామి సంకల్ప విశిష్టుడై ఉంటాడు కదా. సృష్టికి పూర్వదశ కూడా నిర్గుణ దశ కాదు అని ఉపనిషత్తులు చెప్పినట్లుగా ఆండాళ్ అది శీరియ శింగం అని చెబుతుంది. అరివుత్తు ఆ సింహం తనంతట తాను లేచి తీవిరుత్తు ఒక్కసారి తన తేజస్సును బయటకు నేత్రాల నుండి కనిపించేటట్లుగా తెరిచింది. వేరి మయర్పొంగ తన జూలును గగుర్పాటు వల్ల ఒక్కసారి దులుపుకొని ఏప్పాడుం పేరుందుదరి ఇటు అటు దొర్లుతూ మూరి నిమిరుందు మురంగి పురప్పట్టు ఒక పెద్దగా గర్జిస్తూ పోదరమా పోలే అప్పుడది బయలుదేరినట్లే నీవు అట్లా రావాలి. సృష్టి పూర్వదశ నుండి సృష్టి తరువాత దశ వరకు ఆండాళ్ స్వామిని సింహంతో పోలుస్తుంది. అది ఎట్లా అని చాంద్యోగోపనిషత్ వర్ణిస్తుంది. సృష్టికి ముందు భగవంతుడు ఒక సంకల్పం చేస్తాడట. ఆ సంకల్పం తడైక్షత బహుశ్యాం ప్రజా ఏయేతి, నేనే నా నుండి అనేక మందిని తీర్దునుగాక అనుకుంటాడట. ఇక సృష్టి చేయడం ఎలా అంటే త్రిఉత్కరణం అని చెబుతారు. మొదట తనలో నుంచి తేజస్సును తీస్తాడు, తేజస్సులోంచి జలాన్ని తీస్తాడు, జలంలోంచి పృథ్వీని తీస్తాడు,
ఇక వీటిని సగం సగం భాగాలుగా చేస్తాడు. ప్రతి రెండో భాగాన్ని మళ్ళీ సగం సగం చేస్తాడు. ఇప్పుడు ప్రతిదీ ఒక పెద్ద భాగంగా రెండు చిన్న భాగాలుగా ఉంటాయి. ఇక అన్ని భాగాలు ఒక్కో దానిలో వచ్చేట్లుగా పంచి మూడింటిని సిద్ధం చేస్తాడు. అయితే ప్రతి దాంట్లో ఏదో ఒక భాగం ఎక్కువగా ఉండి మిగతావి రెండు తక్కువగా కలిగి ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక అండం క్రింద తయారు చేస్తాడు. దీన్నే బిగ్ బ్యాంగ్ అని ఇప్పటి వాళ్ళు చెబుతున్నారే అది. యుగపత్ సృష్టి కార్యం ఒక చిటికెలో సృష్టి కార్యం జరిగిపోయింది. అనేక కోట్ల అండాలు బయటికి వస్తాయి. అలా బయటకు వచ్చిన ఒక అండములో ఒక గోళములో మనం ఉన్నాము. ఈ బయటకు వచ్చిన ప్రతి అండములో ఒక బ్రహ్మను పెడతాడు. ఆ బ్రహ్మ శరీరములో నుంచి 11 ప్రజాపతులను బయటికి తీస్తాడు. ఇంతవరకు తాను నేరుగా చేస్తాడు. దీన్నే ఆ ద్వారక సృష్టి అంటారు. బ్రహ్మకు వేద ఉపదేశము చేసి ఇకపై బ్రహ్మ ద్వారా సృష్టి చేస్తాడు. ఇది సద్వారక సృష్టి. ఇక బ్రహ్మ సృష్టించాక అన్ని వస్తువులలో అంతర్యామి అయ్యి తాను ఉంటాడు. ఈ కార్యాన్నంతా ఆండాళ్ తల్లి ఇక్కడ చెబుతుంది. ఒక క్షీరియ సింహం అంటే సంకల్ప విశిష్టుడైన స్వామి. సింహం ఎలాగైతే తనంతట తాను లేచిందో, సృష్టి ఎవరో ప్రేరేపిస్తే చేసేది కాదు, తనంతటా తాను ఐచ్ఛికంగా చేసేది. ఇక సింహం ఎలాగైతే తన తీక్షణమైన కళ్ళు తెరిచిందో పరమాత్మ తనలోంచి తేజస్సును బయటకు తీస్తాడు. సింహం తన జూలును విప్పార్చి తన పరిమళాన్ని అన్ని వైపులా వెదజల్లినట్లే. అయితే శాస్త్రం గంధవతి పృథ్వీ అని చెబుతుంది కదా. పరమాత్మ పరిమళం కల భూమిని, దానిలో నుంచి నీటిని బయటకు తీస్తాడు. ఇక సింహం పడి అన్ని వైపులా పొర్లుతున్నట్టుగా పరమాత్మ త్రిఉత్కరణం చేశాడు. ఇక సింహం ఎలాగైతే సాగిందో పరమాత్మ తన సృష్టి కార్యాన్ని సాగించాడు. ఏర్పడ్డ ఒక్కో అండములో ఒక్కో బ్రహ్మను ఉంచాడు. సింహం ఎలాగైతే గర్జించిందో తాను బ్రహ్మకు వేదాలని ఉపదేశం చేశాడు. ఇక సింహం తన యాత్రను ముందుకు సాగించినట్లే పరమాత్మ అన్నింటిలో అంతర్యామి అయి ఉన్నాడు. ఇక్కడ గోదాదేవి నాభిస్థానములో పవళించి ఉన్న ఆ అంతర్యామిని తన హృదయ సింహాసనములోకి నిలిచి ఉండేలా రమ్మని భావిస్తుంది. ఆలయాల్లో ఉత్సవ విగ్రహం పురపాడుకి బయలుదేరినట్లుగా కూడా భావిస్తుంది. గర్భాలయాల్లో ఉండే మూర్తి కదలడు కనుక కదిలే రూపములో ఉత్సవ విగ్రహంగా మనకు దర్శనం ఇస్తాడు. నీ వైపు వన్న అదసి పుష్పం వంటి సౌందర్యం కలవాడ కోయిల్ నిన్రు నీ కోవల నుండి అంటే ఓంకారమనేదే స్వామి ఇల్లు కదా. ఆ వేద తత్వమనేది బయటకి రావాలి, తన స్థానాన్ని ప్రదర్శించాలి. ఇక ఆలయాల్లోంచి ఉత్సవమూర్తి బయటకు రావాలి. ఒక శ్రీకృష్ణుడు తన మందిరంలోంచి బయటికి రావాలి. ఇన్నింటినీ ఆండాళ్ భావిస్తోంది. ఇంగాన్ పోందరిళి ఇలానే రావాలి అని చెబుతుంది మన ఆండాళ్. అన్నవయల్ పుదువై అండాళ్ పరమహంసలే నడక నేర్పగలిగేది కదా. తాను శ్రీకృష్ణుడి కూడా నేర్పుతుంది. కోప్పుడై క్షీరియ శింగాసనత్తిరుందు అలంకృత సింహాసనంపై కూర్చొనమని ప్రార్థిస్తుంది ఆండాళ్. ఇక్కడ సింహాసనం అంటే మన హృదయ సింహాసనం. జ్ఞాన అజ్ఞాన ఐశ్వర్య అనైశ్వర్య ధర్మ అధర్మ వైరాగ్య ఇత్యాదులు అన్నీ కలిసి ఉండే ఈ ఆసనములో నుంచి సృష్టికి కావలసిన సృజ్య వస్తువులు వస్తూ ఉంటాయి. ఇక ఆలయాల్లో అయితే ధర్మ పీఠాసనం అంటారు. ఇక శ్రీకృష్ణ భవనంలో సింహాసనం ఇన్నింటినీ భావిస్తూ ఆండాళ్ శ్రీకృష్ణుణ్ణి దానిపై కూర్చోమని చెబుతుంది. ఆండాళ్ తిరువడిగళే